సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ ఉంగటం తెగింది. రచన శాంతి నారాయణ. సుంకన్న ఇల్లంతా ఆనందం విరబూస్తా ఉంది. పట్టణంలో ఎవరింటికి రాని, ఇంట్లో ఎవరు ఊహించని అపురూపమైన పండగ అతని ఇంటి ఆవరణలోనికి వచ్చి వాలిపోయింది. తమ జీవితాలకు కొత్త వెలుగునిచ్చిన ఆ పండగతో ఇంటిల్లిపాది మురిసిపోతా ఉంది. సుంకన్న తల్లిదండ్రుల ముఖాల్లో తరతరాల శ్రమజీవన సాఫల్యత కళకళలాడుతా ఉంది. బోసి నవ్వుల్లో అంతులేని సంతృప్తి పరిమళిస్తా ఉంది. సుంకన్న ముఖంలో విజయ సాధన గర్వం తొనికిసలాడుతా ఉంది. శరీరమంతటా శ్రమజీవన కళ నిగనిగలాడుతా ఉంది. అపురూపమైన సంభ్రమ, ఆశ్చర్య, ఆనంద ఉద్వేగాలకు లోనైన శరీరంలో నుంచి ఉబికి వస్తున్న శ్వేతజలంలో శ్రమ సుగంధాలు, మాగువాసనల్ని వెదజల్లుతున్నాయి. అతని భార్య నాగమ్మ కళ్లల్లో ముసిగేసుకున్న యుగయుగాల ఆశాకాంతి విచ్చుకోసాగింది. కూతురు సుశీల పెదవుల మీద సంతోష సరాగాలు జాలువారుతున్నాయి. ఆ రోజు ఇంటర్ ఫలితాలొచ్చినాయి. సుంకన్న కొడుకు రమేష్ కు స్టేట్ 5వ ర్యాంకు వచ్చింది. ఫలితాలు వచ్చిన గంటసేపటికే ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ తో పాటు కొంతమంది లెక్చరర్లు, ఇంటర్మీడియట్ బోర్డు, జిల్లా అధికారులు సుంకన్న ఇంటికి వచ్చి సుంకన్న దంపతులను, రమేష్ ను ఆనందోత్సాహాలతో అభినందించినారు. తమ విద్యార్థికి స్టేట్ ర్యాంక్ రావటం తమ కళాశాలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీలన్నింటికీ గర్వకారణమని పొగిడి సుంకన్న దంపతులకు, రమేష్ కు శాలువాలు కప్పి పూల బొకేలు అందించి సత్కరించినారు. సుంకన్న జీవిత వృత్తిని తెలుసుకొని ఆశ్చర్యపోతూ మరింత హర్షాతిరేకంతో అభినందనల వర్షం కురిపించినారు. సరిగ్గా అప్పుడే సుంకన్న కుటుంబానికి ఆత్మబంధువైన తరిమెల అమర్నాథ్ వచ్చి స్వీట్ ప్యాకెట్ అందించి రమేష్ ను అక్కున చేర్చుకుని మురిసిపోయినాడు. అధికారుల, ఆత్మీయుల రాకతో ఆ ఉదయం ఎన్టీఆర్ కాలనీ అంతా కొత్త కళను సంతరించుకుంది. సుంకన్న కుటుంబం కారణంగా తమ కాలనీకంతా గొప్ప పేరొచ్చిందని కాలనీవాసులు గర్వంగా చెప్పుకుంటూ కుటుంబ సభ్యులందరినీ గౌరవంగా పలకరించి చేతులు కలిపి మురిసిపోయినారు. దాదాపు 11 గంటల వరకు వచ్చేపోయే వాళ్లతో సుంకన్న ఇంటిలోగిలంతా ఊపిరి పీల్చుకోలేనంత సందడితో కలకలలాడింది. సందడి తగ్గిపోయినాక కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చుని ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు. అందరి ప్రోత్సాహంతో ఎంసెట్ కు బాగా ప్రిపేర్ కావాలనుకున్నాడు రమేష్. ఎంసెట్ తో పాటు ఐఐటికి కూడా ప్రిపేర్ అయితే బాగుంటుందని, ఇంటర్లో మాదిరే వాటిల్లో కూడా మంచి ర్యాంకు తెచ్చుకుంటే బాగా పేరున్న విద్యాసంస్థల్లో ఫ్రీ సీట్ వస్తుందని, ఫ్రీ సీట్ వస్తే నాయనకు చదివించే భారం ఉండదని, అమ్మా నాన్నల సంపాదనతో కుటుంబం ఇబ్బంది లేకుండా నడుస్తుందని తమ్మునికి ప్రేమగా హితబోధ చేసింది సుశీల. డిగ్రీ ఫైనల్ చదువుతున్న సుశీల మాటలు ఆ ఇంట్లో అందరికీ నీతి సూత్రాలే. తరతరాల నుంచి విద్యాగంధం లేని కుటుంబం సుంకన్నది. తరిమెలలో ఊరవతల మాదిగగేరిలో వెట్టి మారెప్ప కొడుకుగా చదువు మీద మనసు పడి తండ్రి ప్రోద్బలంతో చదువుకుంటున్న సుంకన్న 7వ తరగతిలో ఉన్నప్పుడు ఒకనాడు తన కులం కారణంగా జరిగిన అవమానంతో చదువు మానేసి వృత్తి పనికి, కూలి పనికి దిగి తండ్రి మారెప్పకు చేదోడు వాదోడైనాడు. పెళ్లై 2 పిల్లలు పుట్టి పెరుగుతున్న కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సుంకన్న మారుతున్న కాల పరిస్థితులను గమనించి ఒక దృఢమైన నిర్ణయంతో పల్లె నుంచి పట్నం చేరుకున్నాడు. తరిమెల నాగిరెడ్డి పుట్టిన నేల ప్రభావమో, తనకంటే వయసులో పెద్దవాడైన తమ తరిమెల అమరనాథన్న మాటల ప్రభావమో, శ్రమశక్తిని మాత్రమే నమ్ముకుని పట్నం నడిబొడ్డున పాపులర్ షూ మార్ట్ ముందర కులవృత్తిని నీడగా చేసుకుని జీవితాన్ని ప్రారంభించినాడు సుంకన్న. చాలా క్రమశిక్షణతో, నిర్లక్ష్యానికి చోటివ్వకుండా చెప్పులు కుట్టే తన వృత్తి పట్ల ప్రేమాభిమానాలు పెంచుకుని శ్రమపడుతూ ఇతర ఏ దురలవాట్లకు లోను కాకుండా ఏడుకేడుకు శ్రమ ఫలితాన్ని పెంచుకోసాగినాడు. వేణీలకు చన్నీళ్లు తోడు చేసుకున్నట్టు తన భార్య నాగమ్మను డ్వాక్రా మహిళా సంఘంలో చేర్చి దాని ద్వారా ఒక కుట్టు మిషన్ ఏర్పాటు చేసినాడు. నాగమ్మ కూడా
5వ తరగతి వరకు చదువుకోవడంతో చాలా తెలివిగా హుషారుగా ఇంట్లోనే కాలనీ వాళ్ల బట్టలు కుడుతూ సుంకన్న శ్రమకు తన శ్రమను జతచేస్తూ సంసారాన్ని చక్కబెట్టుకోసాగింది. పిల్లల చదువుల్ని ప్రోత్సహిస్తూ చదువులకు అంతరాయం కలగకుండా కూతురు కొడుకులిద్దరినీ ఇంటి పనుల్లో పాలు పంచుకునే విధంగా తీర్చిదిద్దుతూ వృద్ధులైనా ఆరోగ్యంగా నిమ్మలంగా తొదలేకుండా ఉన్న అత్తామామల్ని కన్న తల్లిదండ్రుల మాదిరిగా ప్రేమగా చూసుకోసాగింది నాగమ్మ. ఒక చిన్న బాడుగ ఇంట్లో జీవనోత్తంగా ప్రశాంతంగా సక్రమమైన పద్ధతిలో కుటుంబాన్ని నడుపుతూ పిల్లల్ని ప్రభుత్వ విద్యాలయాల్లోనే శ్రద్ధగా చదివించుకుంటూ 20 ఏండ్ల కాలంలో 4 రాళ్లు వెనకేసుకున్నాడు సుంకన్న. విద్యావంతురాలైన కూతురు సుశీల సూచన మేరకు తమ కాలనీ పక్కనే ఒక 3 సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుక్కున్నాడు. తమ వంశంలో డిగ్రీ కాలేజీ మెట్లెక్కిన మొదటి వ్యక్తి తమ కూతురేనని గర్వపడే సుంకన్న దంపతులిద్దరూ ఆ అమ్మాయి సూచన ప్రకారమే తమ ఇంటికి ఆత్మబంధువైన తరిమెల అమరనాథన్న సహకారంతో ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇంటిని మంజూరు చేయించుకున్నారు. ఇంటికి ఒకవైపున ఇంకా ఖాళీ స్థలం ఉండడంతో ఆ ఇంటికి అదనంగా మరో 2 రూములు కట్టించుకొని ఈ మధ్యనే ఆ ఇంట్లోకి చేరుకుంది సుంకన్న కుటుంబం. ఆ కొత్త ఇంటిలోనే ఇప్పుడు సరికొత్త పండగ కళ పరిమళిస్తా ఉంది. ఆ రోజు చెప్పులు కుట్టే పనికి తానే సెలవు ప్రకటించుకున్నాడు సుంకన్న. ఇంట్లో అందరికీ చేపల కూర ఇష్టమని, అమ్మా నాయనలు మటన్ కైమా అంటే లొటకలేస్తారని ఇంట్లో నాగమ్మకు చెప్పి ఆమె చెప్పిన మార్కెట్ దినుసుల్ని రాసుకుని సైకిల్ ఎక్కి మార్కెట్కు బయలుదేరినాడు. సుంకన్న సైకిల్ తొక్కుతున్నాడే గాని అతని మనసు గాలిలో తేలిపోతా ఉంది. ప్రతిరోజు టంచనగా 9:30కు బయలుదేరి వెళ్లే సుంకన్న ఆ రోజు 11 గంటలప్పుడు పోతున్నాడేమిటబ్బా అని విషయం తెలియని కొందరు వింతగా చూస్తూ అడుగుతున్నారు. అందరికీ ఆనందంగా విషయం చెప్తూ ముందుకు సాగిపోతున్నాడు సుంకన్న. తన అత్తామామలకు వక్కాకు సంగతి మర్చిపోవద్దని, పాతూరు కాయగూరల మార్కెట్ మొగదాల తమలపాకుల నర్సమ్మ దగ్గర నుంచి కవటాకులు ఒక కట్ట తీసుకురమ్మని, తరిమెల రంగయ్య శెట్టి అంగట్లో బొరుగొక్కలు, బడుగూరు పొగాకు, కట్ల పొడి 1 నెలకు సరిపోయేటంత తెమ్మని నాగమ్మ పదే పదే చెప్పిన మాటలు గుర్తొచ్చి తృప్తిగా నవ్వుకుంటూ గాంధీ బజారు చేరుకున్నాడు సుంకన్న. అనంతపురం పాతూరు గాంధీ బజారు, తాడిపత్రి బస్టాండు, ఆ పక్కనే ఉన్న కూరగాయల మార్కెట్టు ఎప్పటి మాదిరిగానే రద్దీగా ఉన్నాయి. జనం సంత చేస్తున్నట్టు బిలబిలా పారాడుతున్నారు. చేపల మార్కెట్టుకు పోవడానికి ముందే నాగమ్మ చెప్పిన సరుకులన్నీ తీసుకునేది మేలనుకుని ముందుకు పోతూ ఒక షాపు దగ్గర సైకిల్ దిగి స్టాండ్ వేసి షాపుపై ఉన్న బోర్డు వైపు ఎగాదిగా చూడసాగినాడు సుంకన్న. తరిమెల రంగయ్య శెట్టి హోల్సేల్ డీలర్స్ అనే పేరు కొంచెం కొత్తగా కనిపించడంతో అదా కాదా అని తటపటాయించినాడు. రేయ్ సుంకా, ఏమి ఎగాదిగా చూస్తుండావు? షాపు మనదేరా, ముందు పక్క రొంత డిజైన్ మార్చి పేరు గుడక మనూరి పేరుండేటట్లా మార్చినాంలే, రా ఏమి శానా దినాలకొస్తివే అంటూ లోపల వక్కలు తూకమిస్తున్న రంగేశెట్టి పిలవడంతో సుంకన్న మెటికలెక్కి షాపులోకి పోయినాడు. 4-5 నెలల కింద వచ్చినప్పటికీ ఇప్పటికీ రొంత తేడా కనిపించడంతో మీ అంగడి ఇదేనా కాదా అని డౌటొచ్చిందయ్యా. అందుకే ఎగాదిగా చూస్తి. అందరూ బాగుండారా సావుకారి? ఊరికాడ మీ అన్నయ్య తిప్పయ్య సావుకారి, ఆయన పిల్లోళ్ళు అందరు బాగుండారా? మనూరి కాడుండే తోటను ఉప్పరోల గంపనకు గుత్తాకిచ్చినారంటనే యాల సావుకారి అని ఉండూరి సంగతులు ప్రస్తావించాడు సుంకన్న. అవుండా సుంకన్న, ఇప్పుడు పల్లెల్లో మా ఆట్ల వాళ్ళు వ్యవసాయం సొంతగా చేయించుకుండేకి ఏమైతాదప్ప, కోరుకో గుత్తకో చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలే. నీళ్లేమో బోర్లలో దండిగా ఉండాయి, పనిచేసే మనుషులే కరువైపోయినారు. మొన్నటిదాకా వాన్లు రాక తుంగభద్ర కాలువ నీళ్లు సరిగ్గా అందక బోర్లన్నీ ఎండిపోవడంతో సన్నకారు రైతులు చాలా మంది వ్యవసాయం ఎగబెట్టి టౌన్కు చేరుకుండ్రి. మీ అట్లా మాల మాదిగోలు గొడక ఒళ్ళొంచి కూలి పనులకు పోయేకి నచ్చక నీ మాదిరే ఒగురు మెల్లిగా అనంతపురం చేరుకుంటారు. ఇంగా ఆడే ఉండేవాళ్లైనా ఎవడు సేద్యం పనులకు పోయేకి ఇష్టం లేక మొగం తిప్పుకుంటా ఉండారు. ఉపాధి హామీల పనుల పేరుతో గవర్నమెంట్ వ్యవసాయాన్ని గబ్బులేపిందిరా. ఇప్పుడు ఆ పనులకు పోయేకి గుడక జనం సుముఖంగా లేరేంటప్పా. ఏంటివేంటివో పథకాల పేర్లతో
గవర్నమెంట్ జనాన్ని కూర్చోబెట్టి మేపుతా అందరినీ శ్రమ పడేదానికి దూరం చేస్తా ఉంటే ఇంకెవరు కూలి పనులకు వస్తారప్ప? అలగా జనానికి ఇట్లా దానం చేసుకుంటా పోతే వాళ్ళ జీవితాలు బాగుపడతాయేమిరా? రంగయ్య శెట్టి తరిమెలలో తమ తోట బీడుపడిందన్న అక్కసుతో బీదా బిక్కీని, ప్రభుత్వాలను కొంచెం ఘాటుగానే ఆడిపోసుకున్నాడు. అతని మాటల్లో కొంత వాస్తవం ఉందని అనిపించినా పేదోళ్లందరినీ అతడు అలగాజనం అని అన్నప్పుడు సుంకన్న మనసు చివుక్కు అనిపించింది. అయితే తమ ఊరి సావుకారి చిన్నప్పుడు అతని పొగాకు వ్యాపారంలో కూలికి పోతా, వాళ్ల చిల్లరంగట్లో అప్పో సప్పో చేసి సరుకులు కొంటా, వాళ్ల పొలాల్లో కూలి పనులు చేస్తా, వాళ్లు పెట్టింది తింటా బతికిన తను ఆయనతో వాదనకు దిగగలడా? అందుకే చెప్పిందంతా మౌనంగా విన్నాడు తప్ప పెదవి విప్పి మాట్లాడలేదు సుంకన్న. అతని మౌనాన్ని గమనించిన రంగయ్య ఏమనుకున్నాడో ఏమో తమ పల్లె సంగతులు పక్కన పెట్టి, పల్లె నుంచి తెగదెంపులు చేసుకొచ్చిన వానికి నీకేం తెలుస్తాయిలేరా అక్కడుండే రైతుల పడుబాట్లు, సరేగాని ఏమొచ్చినావు, వక్కలు పొగాకు కావాలనా అని అడిగినాడు. అక్కడ దొరికే పొగాకు మట్టలు, కట్లపొడి, బక్కలు తొందరగా తీసుకుని పోవాలని ఏవేవి ఎన్ని కావాలనో చెప్పినాడు సుంకన్న. 1 కేజీ పొగాకు, 4 సేర్లు కట్లపొడి, 200 గ్రాములు వక్కలు కట్టిమ్మని అంగట్లో పని మనిషిని పురమాయిస్తూ, ఇంకా ఆడే నా ఫ్రెండు కోటేశ్వరరావు గాని పాపలో షూమార్ట్ దగ్గరే అదే పని చేసుకుంటా ఉండావేమిరా? టౌనుకొచ్చి శానా దినాలయ్యే గదా, ఏడైనా కొట్టమో గిట్టమో వేసుకుంటావా అని అడిగినాడు రంగయ్య. ఆ అడగడంలో చులకన భావం వినిపించింది సుంకన్నకు. పనేమో ఆడే చేసుకుంటా ఉండానయ్యా, రుద్రంపేట అవతల ఎన్టీఆర్ కాలనీ పక్కన రొంత స్థలం తీసుకొని 2 రూములు ఎగేసుకుంటాను సావుకారి అని చెబుతా అంగట్లో మనిషి కట్టించిన సరుకులు తీసుకొని డబ్బులిచ్చినాడు సుంకన్న. 50 రూపాయల నోటు వెనక్కిస్తూ, పర్వాలేదులేరా తీసుకో అంటూ ఉండూరి ప్రేమను చూపించినాడు రంగయ్య శెట్టి. బండి అంగడిగా మార్చినాక చిల్లరగా ఎవరికి అమ్మడం లేదురా, రాక రాక నువ్వు వచ్చినావని ఇస్తా ఉంటాను. షాపులో పనిచేసే మనుషులు దొరక్క చాలా ఎడాముడిగా ఉందిరా సుంక. మీ మాదిగోళ్ల పిల్లలైనా పర్వాలేదు, ఎవరైనా ఉంటే కొంచెం చూడప్పా. అవును, నీ కొడుకుంటాడు కదా, వీలైతే వాణ్ణి పంపు, తెలిసినోడైతే రొంత నమ్మకంగా ఉంటాడు, జీతం బాగానే ఇస్తాలే అని వల విసిరినాడు రంగయ్య. అంతలోనే 2 మనుషులొచ్చి రంగయ్యకు నమస్కారం చేసి అతని సీటు వెనుక గోడకు తగిలించిన ఒక కాషాయం ఫ్లెక్సీని గమనించినాడు. దాని పైభాగంలో ఉండే ఒక పుష్పం గుర్తును, రాజకీయ పార్టీ పేరును, ఆ పేరు కింద తరిమెల రంగయ్య శెట్టి జిల్లా ప్రధాన కార్యదర్శి అని రాసిన అక్షరాలను చదివి అర్థం చేసుకుని పొయ్యొస్తానయ్యా అని చెప్పి షాపు బయటకొచ్చి సైకిల్ ఎక్కి మార్కెట్ వైపు వెళ్ళినాడు సుంకన్న. నాగమ్మ చెప్పినవన్నీ కూరగాయల మార్కెట్లో తీసుకొని ఆ తర్వాత చేపలు, మటన్ కైమా కొట్టించుకుని ఇంటికి బయలుదేరినాడు. సైకిల్ తొక్కుతూ రంగయ్య శెట్టి మాటల్ని, తరిమెలలో అతని వ్యవహారాన్ని గుర్తు చేసుకోసాగినాడు సుంకన్న. ఈయన దృష్టిలో బీదాబిక్కి అలగా జనమన్నమాట. ఆ జనమే లేకుంటే తన తరిమెలలో ఈయన చిలరంగట్లో అంత సంపాదించుకుండేవాడా? ఈ పొద్దు అనంతపురం గాంధీ బజార్లో అంత పెద్ద షాపు పెట్టి లక్షల్లో వ్యాపారం చేసుకుండేవాడా? ఆ వేణుగోపాల్ నగర్లో అంత పెద్ద మాడి ఇల్లు కట్టించుకుండేవాడా? మాదిగి మాలోలైనా పర్వాలేదు, మండి అంగట్లో పనిచేసేదానికి ఒక పిల్లోడు కావాలంట, తన కొడుక్కైతే రొంత జీతం ఎక్కువ ఇస్తాడంట, సన్నప్పుడు తాను నమ్మకంగా పనిచేసినాడని 4 మాటలు తిట్టినా పడుంటాడని, అందుకే తన కొడుకైతే తన మాదిరే నోరెత్తడని శెట్టి సానా దూరం ఆలోచన చేసినట్టుంది. ఎంతైనా కోమటి శెట్టి గదా, గుల్లి ఉపాయాలెక్కువ. తనను ఘాట్లో వేసుకుంటేకేమో సరుకుల లెక్కలో ఒక 50 రూపాయలు తక్కువ తీసుకుంటాడు. తన కొడుకు ఇంటర్లో రాష్ట్రంలోనే మంచి ర్యాంకు తెచ్చుకునుండేది తెలీదేమో పాపం. చదువు సందులు లేకపోయినా తన కొడుకును ఇతగాని దగ్గర పనిచేసికి జీతగానిగా పంపుతానా? సన్నప్పుడు గతిలేనోళ్లమని ఎదురు మాట్లాడమని ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని బండకూతలు పూసి అవమానించేది తాను మర్చిపోయి ఉంటానని అనుకుంటాడేమో. మనసును గాయపరిచిండే మాటలు మాసిపోతాయా? అంగట్లో రంగయ్య శెట్టి చెప్పిన మాటలతో గతాన్ని గుర్తుకు తెచ్చుకొని గట్టిగా పెదవుల్ని పండ్లతో ఒత్తుకుంటూ బరువుగా నిట్టూర్చి తన కొడుకు సంగతిని జ్ఞాపకం చేసుకొని తనలో తాను నవ్వుకుంటూ ఇల్లు చేరుకున్నాడు సుంకన్న. టైం 10 గంటలైంది. ఎండ చురుకుముట్టిస్తా ఉంది. క్లాక్ టవర్ దగ్గర రోడ్లు రద్దీగా ఉన్నాయి. 4 లేన్ల ఫ్లైఓవర్ ఇంకా ఓపెన్ కాలేదు.
పండ్ల వ్యాపారులు ఫ్లైఓవర్ మీదకి ఎవరూ వెళ్ళడానికి వీల్లేకుండా అడ్డంగా దొబ్బుడు పండ్ల మీద రకరకాల పండ్లు పెట్టుకుని అమ్ముతున్నారు. క్లాక్ టవర్ కి ఎడమ వైపున మున్సిపల్ కాంప్లెక్స్ లో పాపులర్ షూ మార్ట్, మరో 2 చెప్పుల షాపులు దర్పంగా కనిపిస్తున్నాయి. అదేమి పద్ధతో గాని చెప్పుల షాపుల ముందు నిల్చుని షాప్ కీపర్లు, కస్టమర్లు తమ షాపుకి రమ్మని చేపల మార్కెట్ దగ్గర గోల చేస్తున్నట్టుగా పిలుస్తున్నారు. పాపులర్ షాప్ ముందు వైపున రోడ్డుకు దగ్గరగా 6 అడుగుల ఎత్తున ప్రత్యేకంగా తయారు చేయించుకున్న పెద్ద గొడుగును గాలికి ఊగులాడకుండా భద్రంగా ఒక గుంజ సపోర్టుతో నిలబెట్టి దాని కింద నీడలో ఒక 10 చదరపు అడుగుల టార్పాల్ పరిచి దానిమీద ఒకవైపున కూర్చున్నాడు సుంకన్న. అతని వెనక చెప్పులు కుట్టే సామాన్లు తెచ్చిన 2 ట్రంకు పెట్టెలు ఉన్నాయి. పెట్టెలో నుంచి బయటికి తీసిన సామాన్లన్నీ ఏది ఎక్కడ ఉండాలో అక్కడ మట్టంగా పెట్టి పనిలోకి దిగినాడు. నిన్న పెండింగ్ పెట్టినది కావచ్చు. ఒక చెప్పును తీసుకొని ఇనఫారం మీద పెట్టి పట్టీ కింద భాగంలో 2 చిన్న మేకులు ఒత్తి గూటంతో గట్టిగా కొట్టి పాలిష్ చేసి పక్కన పెట్టినాడు. మరొక చెప్పు మెడిమి కింద అరిగిపోయిన భాగాన్నంతా రఫ్ బ్రష్ తో క్లీన్ చేసి ఒక చెక్క ముక్కతో డబ్బీలోని సొల్యూషన్ తీసుకొని క్లీన్ చేసిన చెప్పు కింద భాగానికంతా రాకి పక్కన పెట్టినాడు. దానికి సరిపోయేటంతటి సింథటిక్ సోల్ ను సీజర్ తో కత్తిరించుకొని ఆ ముక్కను రఫ్ బ్రష్ తో క్లీన్ చేసి దానికి సొల్యూషన్ అంటించినాడు. 2 నిమిషాలు ఆరిన తర్వాత చెప్పు కింది భాగానికి అతికించి ఇనఫారం మీద పెట్టి గూటంతో గట్టిగా తట్టిడిసినాడు. తట్టిడిసిన చెప్పును కాలు కింద పెట్టుకుని ఎక్స్ట్రాగా కనిపిస్తున్న సింథటిక్ సోల్ ను రెంపితో నీటుగా కోసేసి పాలిష్ చేసి పక్కనుంచినాడు. ఇంకొక చెప్పును తీసుకొని ఒకవైపు తెగిపోయిన ఉంగటాన్ని, మధ్య పట్టీని కొనభాగాల్లో రెంపితో లైట్ గా కట్ చేసి వాటికి సరిపోయేటంత పల్చటి లెదర్ సోల్ ని అతికించి సిమ్కో పాలిథ్రెడ్ తీసుకొని ఆరితో కుట్లు వేయసాగినాడు. అంతలోనే మోటార్ బైక్ మీద వచ్చిన ఒక మనిషి కిందికి దిగి సైడ్ స్టాండ్ వేసి, ఏరా సుంక, ఈడేనా ఉండేది అని పలకరించినాడు. తలపైకెత్తి చూసి, నువ్వా సావుకారి అంటూ వినయంగా రంగయ్య శెట్టిని మాట్లాడించినాడు సుంకన్న. కోర్టు రోడ్డు ఆంధ్రా బ్యాంకులో నుంచి బయటకొస్తా ఉంటే రాయి తట్టుకుని చెప్పు ఉంకటం తెగిపోయిందిరా. కొత్త చెప్పులు వారమాయ తీసుకుని అంటూ చెప్పులు సుంకన్న దగ్గర వదిలినాడు రంగయ్య. అయ్యో, కొత్త లెదురు చెప్పులు గదయ్యా, ఉగతాయంగా ఈ ఉంగటం తెగిపోదు. రాయి గట్టిగా తగిలినట్లుంది. స్టూలు మీద కూర్చో అయ్యా, 10 నిమిషాల్లో కుట్టిస్తాను అంటూ ఉంగటం తెగిన చెప్పును చేతికి తీసుకున్నాడు సుంకన్న. అంతలోనే ఒక బొల్లేరా వాహనం వచ్చి ఆగింది. వాహనం దిగొచ్చిన పోలీస్ ఆఫీసరు, సుంకన్న, అర్జెంటుగా ఎస్పీ ఆఫీస్ కు పోవాలా, తొందరగా బూట్ పాలిష్ చెయ్యప్పా అంటూ అట్లే నిల్చుని బూటు కాలను పీట మీద పెట్టినాడు. రంగయ్య చెప్పులు పక్కన పెట్టి వినయంగా చకచక ఇన్స్పెక్టర్ కాలిబూట్లను పాలిష్ చేసినాడు సుంకన్న. నిగనిగా మెరుస్తున్న బూట్లను చూసుకొని తృప్తి పడుతూ ఇన్స్పెక్టర్ 50 రూపాయల నోటిచ్చి చిల్లర కోసం ఆశించకుండా వాహనమెక్కి వెళ్ళిపోయినాడు. కిక్కురు మనకుండా అదంతా నోరెళ్లబెట్టి చూస్తున్న రంగయ్య, 5 నిమిషాలు బూట్ పాలిష్ చేసినందుకే 50 రూపాయలారా? నీ పనే బాగుంది కదప్పా. ఈ లెక్కన నువ్వు దినానికి ఏమాత్రం సంపాదిస్తావురా అని ఆసక్తిగా అడిగినాడు. ఎట్లా లేదన్నా దినానికి 15 నూర్లు తక్కువ కాకుండా కూలి గిట్టుకుంటారయ్యా, పర్వాలేదు అని నవ్వుతూ రంగయ్య చెప్పులు చేతికి తీసుకున్నాడు సుంకన్న. అంటే నెలకు 40-50 వేలు ఆడతా పాడతా సంపాదిస్తావన్నమాట. భలే బాగుందిరా నీ పని. పెట్టుబడి లేని వ్యాపారం, పెద్దగా కష్టపడేది గుటక ఏమీ లేదు. ఊరకనే నీ పిల్లలకు గుడక ఈ పనికే వేసుకుంటేది మేలు కదరా. వాడని చదివిస్తా ఉంటే ఇంక అంతటితో ఆపి లక్షణంగా నీ పనికే వేసుకోరా. వాడు చదువుకొని ఏమి ఇంజనీర్లో డాక్టర్లో అయితారనుకుంటూ ఉండావా? పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్లే ఉద్యోగాలు దొరక్క బేకారుగా బజార్లలో తిరుగుతా ఉండారు. ఇట్లా కాకినడక లేకుండా, అట్లా అంశనడక రాకుండా ఊరికనే వాళ్ళని ఏల గబ్బులు చెప్తావప్పా అంటూ తన సహజమైన అగ్రకుల వర్గతత్వాన్ని వినిపించినాడు రంగయ్య శెట్టి. ఆ మాటలు మనసులో గట్టిగా గుచ్చుకున్నాయి సుంకన్నకు. అవమాన బాధలో నుంచి పుట్టిన నవ్వును ముఖం మీద పులుముకొని ఏమి బదిలిస్తే బాగుంటుందోనని 1 నిమిషం ఆలోచన చేయసాగినాడు. అతని ముఖాన్ని చూసి ఏమనుకున్నాడో ఏమో. సరే, ఒక 10 నిమిషాల్లో ఉంగటం కుట్టీరా. నేను ఆ లోపల పాపులర్ షూ మార్ట్ కోటప్పను కలిసొస్తాను. వాడు నా స్నేహితుడే గదా అంటూ షాపు వైపు ముందుకెళ్ళినాడు రంగయ్య. సుంకన్న 5 నిమిషాల్లో రంగయ్య చెప్పును సరిచేసి మరొక పని చేసుకుంటా ఆలోచిస్తున్నాడు.
తన వృత్తి మీద తనకెంతో ప్రేమాభిమానాలు. ఎవరి వృత్తి వాళ్లకు గొప్పది. చాకలోళ్ళు, మంగలోళ్ళు, మాదిగోళ్ళు చేసుకుంటే కులవృత్తులు నీచమైనవా? బతుకు తెరువు కోసం ఒక్కొక్కరిది ఒక్కొక్క వృత్తి. అయితే తరతరాల నుంచి కులవృత్తులు చేసుకుంటా బతికేవాళ్లు అదే వృత్తి చేసుకుంటూ ఉండాలనా? మారుతున్న కాలాన్ని బట్టి అన్ని కులాల వాళ్ళు తమ పిల్లల జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. తక్కువ కులాల వాళ్ళు అట్లా కోరుకోకూడదని ఈ శెట్టి అభిప్రాయమా? అంటే మాదిగ మాలవాళ్ళు చదువుకోకుండా యా పని చేసుకుంటా బ్రతికేవాళ్ళు ఆ పనే చేసుకుంటా యాడుండేవాళ్లు ఆడే ఉండాలనని ఇతగాని ఉద్దేశమా? మనసులో చాలా గట్టిగా చర్చించుకుంటున్నాడు సుంకన్న. అంతలోనే రంగయ్య శెట్టి వచ్చినాడు. చెప్పులు అతని ముందుకి జరిపినాడు సుంకన్న. చెప్పులు తొడుక్కుంటూ, ఎంతియ్యాలరా సుంక అని జోబీలో నుంచి చిల్లర తీయసాగినాడు రంగయ్య. ఏమిస్తావులే అయ్యా, మొన్న అంగిట్లో 50 రూపాయలు తక్కువ తీసుకుంటివి, ఇప్పుడు ఉంగటం కుట్టిందానికి నీతో తీసుకుంటానా? అవునయ్యా, అడగడం మర్చిపోయినా, నీ కొడుకులు ఏం చదువుకుంటా ఉండారయ్యా అని నిమ్మలంగా అడిగినాడు సుంకన్న. పెద్దోడు బీటెక్కు, చిన్నోడు డాక్టర్ కోర్సు చదువుతున్నారా అంటూ దర్పంగా గర్వంగా సాగదీసి చెప్పినాడు రంగయ్య. అవునేమయ్యా, బాగానే చదువుతూ ఉండారే. అది సరే సావుకారి, నాకు తెలియక ఒక మాట అడగాలనుకుంటుంటాను అంటూ కొంచెం నసిగినాడు సుంకన్న. ఏందిరా, ఏం అడగాలని అనుకుంటావు? మీ అంగిట్లో పొగాకు కట్లపొడి వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతాంది గదా. పని మనిషి దొరక్క ఒంటిగానివి చాలా ఇబ్బంది పడతా ఉండవు. కొడుకులిద్దరిని అంగిట్లో పెట్టుకుంటే మేలు గదయ్యా. మీ కట్లపొడి వ్యాపారానికి మించినవా కొడుకుల చదువులు? సుంకన్న మాటలతో చెప్పు ఉంగటం తెగిన సంగతేమో గాని అతని మెడ మీద నరం తెగినట్లయిందేమో. ఏం మాట్లాడతా ఉండవురా? నీ పిల్లలు నా పిల్లలు ఒకటేనా అని కోపంగా చూస్తూ ఏదో గొనుగుతూ మోటార్ బైక్ ఎక్కి వెళ్లిపోయినాడు రంగయ్య. రా అమర్, శానా దినాలకు వస్తే కదప్పా, అందరూ బాగుండారా అంటూ అంగట్లోకి వస్తున్న తరిమెల అమర్నాథ్ను పలకరించినాడు రంగయ్య. అందరము బాగుండాము రంగా, నీ వ్యాపారం బాగుంది కదా, కొడుకులు బాగా చదువుతున్నారంట గదా, చాలా సంతోషమప్పా అంటూ రంగయ్య వెనకాల కాషాయపు రంగుతో ఉన్న ఫ్లెక్సీని చూసి అక్షరాలు చదివి అసహనంతో, ఏంది రంగా, నువ్వు మతతత్వ పార్టీలో చేరడమేంది? తరిమెల రంగయ్య శెట్టి పేరు పెట్టుకుని తరిమెల గ్రామస్తునిగా ఆ పార్టీలో చేరటం నీకు సిగ్గుగా లేదా అని గట్టిగా అడిగినాడు అమర్నాథ్. అతడేదో చెప్పినాడు. చిన్ననాటి స్నేహితులైన ఆ ఇద్దరి మధ్య కొంచెం సేపు వాదోపవాదాలు జరిగినాయి. దేశం గర్వించదగిన కమ్యూనిస్టు నాయకుడు నాగిరెడ్డి కారణంగా తమ తరిమెల పేరు దేశమంతటా సుప్రసిద్ధమైందని, అటువంటి మహానాయకుని ఆలోచనలతో చైతన్యవంతమైన నేలలో పుట్టినవాడు మతవాద పార్టీలో చేరడం అవమానకరమని హితవు పలికినాడు అమర్నాథ్. అతనితో వాదించే ఆలోచన శక్తి లేక మౌనం వహించినాడు రంగయ్య. అతని మౌనాన్ని చూసి శాంతం వహించినాడు అమర్. మాటల సందర్భంలో మనూరి సుంకన్న కొడుకు ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధించి ఊరి పేరు నిలబెట్టినాడప్పా, అటువంటి పిల్లోన్ని చెప్పులు కుట్టే పనికి వేసుకోమని సుంకన్నకు సలహా ఇస్తావేమయ్యా నువ్వు? తరిమెల మనిషిగా మాదిగమాలవులతో అట్లనేనా మాట్లాడేది అని దండించినాడు అమర్. తన పొరపాటును అంగీకరించినాడు రంగయ్య. సరేగాని, రేపు ఉదయం 10 గంటలకు క్లాక్ టవర్ దగ్గరుండే ఎన్జిఓ హోంలో నా పుస్తకావిష్కరణ సభ జరుగుతోంది. నువ్వు తప్పకుండా రావాల రంగా, మర్చిపోవద్దు అని గట్టిగా చెప్పి షాపులో నుంచి బయటికొచ్చినాడు అమర్నాథ్. ఇంటికి వెళుతూ వెళుతూ చెప్పుల షాపు దగ్గరున్న సుంకన్నను పలకరించి, రేపు మీటింగ్కి ఒక 10 నిమిషాలు ముందుగా రా సుంకన్న, అట్లే నీ భార్య పిల్లలందరినీ పిలుచుకునిరా ప్రేమగా పిలిచినాడు. ఏమోనయ్యా, నాకు రొంత భయంగా ఉంది, పెద్ద పెద్దోళ్లంతా వస్తారేమో రెడ్డి అంటూ బిడియపడసాగినాడు సుంకన్న. ఏం పర్వాలేదులే సుంకన్నా, నేనుంటాను గదా, భయమెందుకు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయినాడు అమర్నాథ్. ఎన్జిఓ హోంలో మీటింగ్ హాలు జనంతో కిటకిటలాడుతా ఉంది. రావలసిన అతిథులందరూ అనుకున్న టైం లోపలే హాల్లోకి చేరుకున్నారు. కవులు, కథా రచయితలు, సాహిత్యాభిమానులు, చాలా మంది కొత్త శ్రోతలు వేదిక ముందున్న కుర్చీలో కూర్చున్నారు. ముందు భాగంలో ఖాళీ సీట్లు లేక తరిమెల రంగయ్య వెనక వైపున కూర్చున్నాడు. సభా నిర్వాహకుడు శ్రోతలందరికీ స్వాగతం పలికి,
అతిథులందరినీ వేదిక మీదకు ఆహ్వానిస్తూ పుస్తకావిష్కర్తల గురించి 2 మాటలు చెప్పి తరిమల సుంకన్నను సాదరంగా ఆహ్వానించడంతో సభంతా ఒక్కసారిగా ఉద్విగ్నతకు లోనైంది. అందరూ చప్పట్లు కొడుతూ చూస్తుండగా సుంకన్న భయపడుతూ జంకుతూ వెళ్లి వేదిక మీద కూర్చున్నాడు. ఒకవైపున మాజీ వైస్ ఛాన్సలర్, జాయింట్ కలెక్టర్, మరొక వైపున సభాధ్యక్షుడు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పుస్తక రచయిత తరిమల అమర్నాథ్ వాళ్ల మధ్య బిడియపడుతున్న సుంకన్న కూర్చున్నారు. ఆ దృశ్యం చూసి సుంకన్న భార్యాపిల్లలు, బంధువర్గము ఆనందాశ్చర్యాలతో చెమ్మగిలిన కళ్లతో పొంగిపోతున్నారు. వెనుక భాగంలో కూర్చున్న రంగశెట్టి తన కళ్లను తానే నమ్మలేక విస్మయంగా చూడసాగినాడు. సభ ప్రారంభమైనది. అమర్నాథ్ సుంకన్న చెప్పులు కుట్టుతూ అతని పిల్లల్ని చదివిస్తున్న సంగతిని, సుంకన్న దంపతుల శ్రమను కలల్ని నెరవేరుస్తూ వారి కొడుకు ఇంటర్లో సాధించిన విజయాన్ని ప్రస్తావించినాడు. భారతీయ వర్ణ వ్యవస్థలో సాగుతున్న అంతులేని సాంఘిక వివక్షకు గురవుతూనే తన ఆశయాన్ని నెరవేర్చుకుని తలెత్తి గర్వంగా బ్రతుకుతున్న శ్రమజీవి తమ తరిమెల సుంకన్న చేతుల మీదుగా తన పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం తనకెంతో గర్వకారణమని సగర్వంగా చెప్పుకున్నాడు అమర్నాథ్. పేరు చెప్పకుండా ఇటీవల సుంకన్నను, అతని పిల్లల చదువుల్ని అవమానించిన ఒక అగ్రవర్ణుని ఉదంతాన్ని వివరించి విద్యావంతులందరూ తమ వర్ణ వర్గ స్వభావాన్ని వదులుకోవాలని అభ్యర్థించినాడు. ఆ మాటలు విని మౌనంగా తలదించుకున్నాడు తరిమల రంగయ్య. వెంటనే మళ్ళీ తమ షాపులో ఉన్న కాషాయం ఫ్లెక్సీని తీసేయించాలని, తమకు అవసరం లేని పార్టీ జిల్లా కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కొత్త ఆలోచనలతో సభ ముగిసింది. అందరి మెదళ్లలో చెప్పులు కుట్టే సుంకన్న, ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధించిన అతని కొడుకు రమేష్ మెదలసాగినారు.